వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అంత ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినప్పుడే పక్కన మన మిత్రులకు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ ఉన్నాయి. ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారు కదా, వాళ్ళ కోసం టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది. తర్వాత స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి నెక్స్ట్ మంత్ చివరిలో ఈ ఎగ్జామ్ ఉంటుంది. దానికి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతాయి. అందులో ఉన్నటువంటి కోర్సెస్ ఏంది, మీకు యూజ్ అయ్యే కోర్సెస్ ఏంది. చాలా సింపుల్గా ఖచ్చితంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా అందులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఫస్ట్ చూడండి, హైడ్రాలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ 2 రోజులు పొడిగింపు. యాక్చువల్లీ 8-9 తారీఖులలో దానికి సంబంధించిన ఈవెంట్స్ పెడతామన్నారు. దాన్ని ఈ నెల 11 వరకు పొడిగించడం జరిగింది. ఇక్కడ ఒకసారి హైడ్రాలో 100 డిఆర్ఎఫ్ అసిస్టెంట్లు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులను చేపట్టిన ఎంపిక ప్రక్రియకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరవ్వడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలుత దేహదారుఢ్య పరీక్షలను 2 రోజుల పాటు నిర్వహించాలని భావించగా మరో 2 రోజులు అంటే 11 వరకు పొడిగించారు. 150 పోస్టులు మాత్రమే ఉన్నప్పటికీ ఎంపికలకు హాజరయ్యే ప్రతి అభ్యర్థికి దేహదారుఢ్య పరీక్షను అయితే కంపల్సరీ పెడతామని అధికారులు ప్రకటించారు. 11వ తారీఖు వరకు ఉంటాయి. జిఎంసి వనపర్తిలో టీచింగ్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. 160 పోస్టులు ఉన్నాయి. ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, డిఎన్ఎన్బి లేకపోతే ఎండిఎస్ పూర్తి చేసి ఉండాలి. ఆగస్టు 12 తారీఖు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి చూడండి, gmcvanapurthi.gov.in అనే వెబ్సైట్లో ఒకసారి క్లియర్గా తెలుసుకోండి. తర్వాత డిగ్రీ అర్హతతో 11,403 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి ఏపీలో 186 ఉన్నాయి, టీజీలో 191 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి స్థానిక భాష చదవడం రాయడం వచ్చి ఉంటే ప్రాధాన్యత ఇస్తారు. 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 21. ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తెలంగాణలో ఉన్న 191 పోస్టులకు, ఏపీలో ఉన్న 186 పోస్టులకు ఖచ్చితంగా అందరూ కూడా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత టీజీఎస్ఆర్టీసీలో రంగారెడ్డి రీజియన్లో అప్రెంటిస్షిప్ అవకాశాలు అయితే ఉన్నాయి. ఆగస్టు 11 ప్రత్యక్ష ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ ఇంజనీరింగ్ అప్రెంటిస్షిప్ ఉన్నాయి, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ఉన్నాయి. ఇంజనీరింగ్ అప్రెంటిస్షిప్లో 13 ఖాళీలు ఉన్నాయి. దీనికి బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ప్రాధాన్యత ఉంటుంది. తర్వాత డిప్లొమా చేసినా కూడా ఉత్తీర్ణులే. 18 నుంచి 35 ఏళ్ళ మధ్య ఏజ్ ఉండాలి. ఇక్కడ స్టైఫండ్ చూస్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఏమో మొదటి సంవత్సరం 18,000, రెండో సంవత్సరం 20,000, మూడో సంవత్సరం 22,000 ఉంటుంది. డిప్లొమా అభ్యర్థులకైతే మొదటి సంవత్సరం 16,000, రెండో సంవత్సరం 17,500, మూడో సంవత్సరం 19,000 ఉంటుంది. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ ఈ విధంగా ఉత్తీర్ణత ఉంటుంది. 22, 26 మధ్య ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వీళ్ళకి మొదటి సంవత్సరం 16,000, రెండో సంవత్సరం 17,500, మూడో సంవత్సరం 19,000 ఇస్తారు. ఇక్కడ దీనికి ఇంటర్వ్యూ ఉంటుంది 11/8/2026 మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు. సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి తప్పకుండా తీసుకుపోవాల్సిన సర్టిఫికేట్లు ఆధార్ కార్డు, 10th సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ లేదా డిప్లొమా సర్టిఫికేటు, డిగ్రీ, బీఈ, బీటెక్ ప్రొవిజనల్ లేదా డిగ్రీ సర్టిఫికేటు, సంబంధిత అన్ని సంవత్సరాలు లేదా సెమిస్టర్ మార్కుల మెమోలు, బ్యాంక్ పాస్బుక్, ఆధార్కు సంబంధమైన మొబైల్ నెంబరు, అందుబాటులో ఉన్న ఈమెయిల్ ఐడి ఇవి మెయిన్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అంగన్వాడీ నోటిఫికేషన్లకు సంబంధించి ఇంకా 14 జిల్లాలలో నోటిఫికేషన్లు రావాల్సింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, జనగామ, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, ఖమ్మం, నారాయణపేట్ ఈ 14 జిల్లాలలో ఇంకా నోటిఫికేషన్లు రాలే. త్వరలో నోటిఫికేషన్లు అయితే వస్తాయి. సో ఖచ్చితంగా ఈ జిల్లాలకు సంబంధించిన మిత్రులందరూ కూడా మెయిన్గా రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా రెసిడెన్సీ సర్టిఫికేట్ ఈరోజు అప్లికేషన్ చేసి తీసి పెట్టుకోండి. తీసుకొని వాళ్ళు మాత్రమే, ఆల్రెడీ తీసి పెట్టింటారు, ఇంకా తీసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దీనికి అప్లై చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే సంపాదించి పెట్టుకోండి. తర్వాత ఫారెస్ట్ బిట్ ఆఫీసర్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఈ నెలాఖరులో లేకపోతే సెప్టెంబర్ మొదటి వారంలో టీజీపీఎస్ నుంచి నోటిఫికేషన్ కంపల్సరీ వస్తుంది. 1393 పోస్టులు ఫారెస్ట్ బిట్ ఆఫీసర్స్ ఉన్నాయి. ఏఎస్ఓ పోస్టులు 108 ఉన్నాయి.
దానికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఏముండదు. 2017లో ఏ సిలబస్ అయితే ఇచ్చిరో ఆ సిలబస్ ఇప్పుడు ఉండే అవకాశం ఉంది. పేపర్ 1లో 100 ప్రశ్నలు ఉంటాయి, పేపర్ 2లో 100 ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 1 ఏమో జనరల్ నాలెడ్జ్ 100 మార్కులు ఉంటాయి, కరెంట్ అఫైర్స్, సైన్స్, పర్యావరణం, తెలంగాణ మరియు భారతదేశ భౌగోళిక, ఆర్థిక, చరిత్ర, సాంస్కృతిక, రాజ్యాంగం మొదలైనవి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. అది చదివితే పేపర్ 1 క్వాలిఫై కావచ్చు, పేపర్ 1లో మంచి స్కోర్ చేసుకోవచ్చు. పేపర్ 2కు సంబంధించి జనరల్ మ్యాథ్స్లో 100 మార్కులు ఉంటాయి, 90 నిమిషాల్లో రాయాలి. అర్థమెటిక్, ఆల్జిబ్రా, ట్రిగనోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ 6వ తరగతి నుంచి 10వ తరగతి స్థాయిలో ఉండే సిలబస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏబిఓకి సంబంధించి ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉండండి. ఖచ్చితంగా ఆ జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి. తర్వాత కేజీబీవీ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఈ యాక్చువల్లీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్, అంటే ఒక్క నోటిఫికేషన్ ఇప్పుడు ఎగ్జామ్ పెట్టిన తర్వాత 2 years వరకు ఏమైనా ఖాళీలు అయినాయి అనుకోండి, మధ్యలో వేకెన్సీస్ అయితే ఈ 2 years లోపల ఇప్పుడు ఇచ్చిన ఈ నోటిఫికేషన్ ప్రకారమే ఈ 2 years వరకు నింపుతూ ఉంటారు. ఖాళీలు అయితే ఉంటే నింపుతూ ఉంటారు. 2 years తర్వాతనే కొత్త నోటిఫికేషన్ రావాలి. యాక్చువల్లీ 2023లో నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పటి వరకు నోటిఫికేషన్ రావాల్సిందే, కానీ దీనిపై ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా ఫోకస్ కనిపిస్తలేదు. 2027 అకాడమిక్ ఇయర్లో మాత్రం ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక నింపడానికి అవకాశం లేదు కాబట్టి. ఇప్పుడు ఒకవేళ వేకెంట్ అయిందనుకోండి, రిటైర్మెంట్ కావచ్చు, రిజైన్ చేసే వాళ్ళు కావచ్చు, ఏ రకంగా వేకెంట్ అయినా కూడా ఇక ఇప్పుడు డైరెక్ట్ నింపడానికి అవకాశం లేదు కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా రిక్రూట్ ఈ కొత్త నోటిఫికేషన్ ప్రకారం చేయాల్సిందే. ఇవి కాంట్రాక్ట్ ఆధారిత మహిళా ఉద్యోగాలు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరీక్షకు దాదాపు 3 నెలల సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రిపరేషన్కి సంబంధించిన కోర్సు కూడా మన యాప్లో అప్డేట్ చేస్తే ఖచ్చితంగా ఫాలో అవుతుండండి. యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. 10th ఇంటర్ డిగ్రీతో ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ ఇందులో 2615 ఉద్యోగాలు గ్రూప్ సి రిక్రూట్మెంట్ ద్వారా నింపుతూ ఉన్నారు. దీనికి అర్హత 10th నుంచి డిగ్రీ వరకు పోస్టును బట్టి ఉన్నాయి. 24 ఆగస్టు నుంచి అప్లికేషన్, సెప్టెంబర్ 23 వరకు 18,000 నుంచి 92,300 వరకు జీతం ఇస్తారు. నవంబర్లో తాత్కాలికంగా షెడ్యూల్ చేసి ఎగ్జామ్కి సంబంధించి రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబాద్, తెలంగాణ ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఎన్టీఆర్ రిక్రూట్మెంట్ ఒకటి ఇచ్చింది. ఇందులో ఖాళీలు చూస్తే వీడియో ఎడిటర్ కమ్ గ్రాఫిక్ డిజైనర్ ఒక పోస్ట్ ఉంది, ఇంగ్లీష్ కంటెంట్ రైటర్ ఒకటి ఉంది, డేటా అనలిస్ట్ కమ్ మీడియా మానిటరింగ్ ఎగ్జిక్యూటివ్ ఒకటి ఉంది, రీసెర్చర్ ఒకటి ఉంది, జనరల్ మేనేజర్ ఒకటి ఉంది, యంగ్ ప్రొఫెషనల్ 12 ఉన్నాయి, యంగ్ ప్రొఫెషనల్ 2 ఉన్నాయి. లీగల్ రీసెర్చ్, అకాడమిక్ రీసెర్చ్. యంగ్ ప్రొఫెషనల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ రీసెర్చ్ 2 ఉన్నాయి. దీన్ని దరఖాస్తు విధానం ఎన్టీఆర్ అధికారిక వెబ్సైట్లో పరిశీలించాలి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ PDF ఇందులో ఇచ్చినారు. అర్హత చూసి దరఖాస్తు నింపండి. అవసరమైన పత్రాలు జత చేసి ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా అయితే అప్లికేషన్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా మరియు ఉద్యోగ అప్డేట్స్. నచ్చినాయా? ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్ వాళ్ళకి అవసరం ఉండవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.